గ్రంథము మొదటి అధ్యాయము. ఎవరన్నా త్వరగా తీసి నాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 26వ వచనం. 26వ వచనం చదువుకుందాం. నేనే చదువుతున్నాను చూడండి. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపించు ప్రేమ కంటే అది అధికమైనది. అలాంటి ప్రేమ అండి. స్త్రీలు చాలా ప్రేమగా ఉంటారండి. ఒక్కొక్కరు అసలు వాళ్ళ ఇంటికి వచ్చిన వారిని ఎంత ఆతిథ్యం ఇచ్చి చక్కగా ప్రేమతో చూస్తారంటే గడగడలాడుతూ చూస్తారంటారు కదా, అలా చూస్తారండి. స్త్రీలకి ప్రేమకి మరో పేరు స్త్రీలేనండి. అందుకని దేవుని గ్రంథంలో స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ నువ్వు నాకు చూపిస్తున్నావని యోనాతాను దావీదు అంటున్న మాటలు యోనాతాను గురించి. యోనాతాను ఎంత మంచి స్నేహితులు అంటే, బైబిల్ అంతట్లో మనం చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు అని చెప్పాలంటే యోనాతాను అని చెప్తాం కదా మనం. యోనాతానుని దావీదు స్నేహం. ఒకళ్ళేమో హైయెస్ట్, ఒక రాజకుమారుడైతే యోనాతాన్ అయితే, ఈయన అప్పటికి ఇంకా రాజు అవ్వలేదు కదా, గొర్రెల దొడ్డిలో నుంచి వచ్చిన వాడు. రాజు అవ్వలేదు అప్పటికి. ఎంత స్టేటస్ డిఫరెన్స్ ఉందంటే, అంత స్టేటస్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళు పెద్దగా ఫ్రెండ్స్ అవ్వరు. ఏ స్టేటస్ వాళ్ళు వాళ్ళనే ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు అలాంటి స్టేటస్లు చూడుకోకుండా, తారతమ్యాలు లేకోకుండా గొప్ప స్నేహితులుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం అనమాట. మరి ఒకసారి ఎవరైనా చదువుతారా ఈ మాటలు? ఎవరైనా ఉన్నారా సిద్ధంగా వాక్యం చదవడానికి? రెండవ ఎస్